I am not here to criticize or condemn. Criticize or condemn anyone. మరి నేను ఎవరిని కూడా ఖండించడం లేదు, విమర్శించడం లేదండి. Recently, Honorable Satya Sai Baba passed away. మరి ఈ మధ్యనే గౌరవనీయులైన సత్య సాయి బాబా గారు చనిపోయారు. For many Indians, he was God. మరి అనేక మంది భారతీయులకు ఆయన దేవుడిగా ఉండినాడు. Even the ex-Chief Justice of India, Mr. Bhagavati, also thought, or is maybe thinking now, he was God. మరి మన భారతదేశం యొక్క న్యాయస్థానపు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన భగవత్ గారు కూడా ఆయనను దేవునిగా అంగీకరించాడు, దేవునిగా ఇప్పటికీ భావిస్తున్నాడు. The Chief Justice of India, highly qualified man, trusted on this human being as God. మరి భారతదేశం యొక్క ఉన్నత న్యాయస్థానమందు ప్రధాన న్యాయమూర్తిగా ఉండి మరి గొప్ప విద్వాంసుడైన ఈ భగవతి ఇప్పటి కూడా ఆయనను దేవునిగా అంగీకరించే వ్యక్తిగా ఉన్నాడు. Look at the foolishness of man. చూడండి ఇక్కడ మానవుని యొక్క వెర్రితనం ఎలాగుందో. They thought that Satya Sai Baba would revive and he will not die. మరి వాళ్ళు తలంచింది ఏమిటంటే సత్య సాయిబాబా గారు తిరిగి పునర్జీవింపబడతారు, ఆయన చనిపోడు అనుకున్నారు. They thought that right Jesus Christ he will rise again. మరి ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు మృత్యుంజయుడై లేచాడో they thought that he will rise again. వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఈయన కూడా అలాగే లేస్తాడేమోనని. Through some miracles he made people to believe in him. మరి కొన్ని అద్భుత కార్యాల ద్వారా ప్రజలు ఆయన యందు విశ్వాసం ఉంచేటట్టుగా ఈ మనిషి చేశాడు. So look at the condition of man. చూడండి ఇక్కడ మానవుల యొక్క కలవరం ఎలాగుందో. But now I think some of them are realizing that Sai Baba could not overcome death. మరి ఇప్పటికి కొంతమంది గుర్తించింది ఏమిటంటే సాయిబాబా మరణం మీద జయం పొందుకోని మనిషి అని. Death could overcome Sai Baba. మరణము సాయిబాబాను జయించగలిగింది. So people were all moved according to their own imaginations. మానవులందరూ కూడా తమ ఊహలను బట్టి వారి ఊహాజనితమైన తలంపులను బట్టి కదిలించబడ్డారు. So what is salvation? అయితే రక్షణ ఏమై ఉంది మరి? Getting contact with God again. దేవునితో సంబంధం మరలా పొందుకోవటం. Believing is not enough. విశ్వాసం ఉంచుట మాత్రమే సరిపోదు. You getting salvation means you get in touch, get in communication with God. నీవు రక్షణ పొందుకోవడం అంటే అర్థం ఏమిటనగా దేవునితో తిరిగి సంబంధం కుదుర్చుకోవటం, దేవునితో సహవాసం చేయటం అన్నమాట. That's what I said. A ship which lost all contact in the midst of a mighty sea, when gets contact, immediately what a joy they get. అది ఎలాంటిదంటే ఒక మహాసముద్రంలో చిక్కుకున్న ఓడ సంబంధం కొరకు ఎదురుచూపులు చూసి చివరిగా భూమి మీద నుండి సంబంధం దొరకగానే సంబరపడిపోయినంత మాదిరిగా ఉంటుంది. Or the aeroplane flying in the air, no contact with the earth, and finally when they got the contact, the whole thing changes. మరి అలాగే ఒక విమానం పైన ఎగురుతూ ఉండింది, భూమి మీద నుండి ఎప్పుడు సంబంధం కుదురుతుందా ఎదురు చూచింది. కానీ అకస్మాత్తుగా సంబంధం దొరకగానే ఇక నెమ్మది స్థితిలోనికి వెళ్ళిపోయింది. In the same way, the whole human being who were living in the shadow of death got the light through the communication with God.
మరి అలాగే మానవ జాతి యావత్తు భూమి మీద మరణ ఛాయలో మగ్గుతున్న సమయంలో దేవుని నుండి ఒక నిరీక్షణ అనే వెలుగు రేఖ వారి మీద ప్రసరించింది. You understood? అర్థమైందండి? All human beings are living under the shadow of death. మానవ జాతి యావత్తు కూడా మరణ ఛాయలో నీడలో నివాసం ఉంటున్నారు. I am not talking about physical death. నేను ఈ శారీర సంబంధమైన మరణం గురించి చెప్పడం లేదు. I say again, physical death is just a sleep or a passage. నేను మరలా మీతో చెబుతున్నాను, ఈ శరీర సంబంధమైన మరణం అనేది ఒక నిద్ర మాత్రపు లాంటిది, లేక బయటికి పోవు దారి లాంటిది. But real salvation is getting contact with God. కానీ నిజమైన రక్షణ అనగా అర్థం ఏమిటంటే దేవునితో సంబంధం కుదుర్చుకోవటం. Getting contact with the Creator. మరి సృష్టికర్త అయిన దేవునితో సంబంధం పెట్టుకోవటం. To make you understand, I'll say it through another illustration. మీ అందరికి కూడా అర్థమగునట్లుగా మరొక దృష్టాంతాన్ని మీకు నేను చెబుతాను. Think about a married couple. They had marriage for 10 years and no children. ఇలాగనుకోండి, ఒక ఇద్దరి వివాహం అయిపోయింది, 10 సంవత్సరాలు కావస్తోంది, వాళ్ళకు ఏ సంతానం లేదు. They were praying and praying and praying, and people began to say, believe that you will get. మరి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ప్రజలు అన్నారు, ఇదిగో నమ్మండి, మీరు మరి నమ్మితే కార్యం జరుగుతుంది అన్నారు. So one day that lady, that sister got a belief, I am conceived. ఇక ఒకనాటి వేళ ఈ సహోదరికి ఏమని ఊహ వచ్చిందంటే, ఇదిగో నేను గర్భవతినైనాను. And she said, oh, I believe that I am conceived. ఇక ఆవిడ చెప్పడం మొదలుపెట్టింది, ఇదిగో నేను గర్భవతినైనానని నాకు ఊహ కలుగుతోంది, And I believe. నేను నమ్ముతూ ఉన్నానంటోంది. I believe that I am conceived. నేను గర్భవతినైనాను, నేను నమ్ముతున్నానంటోంది. So we're all happy, and they exchange cake and sweets, and we're happy because for 10 long years they're waiting for a child. ఎందుకంటే 10 సంవత్సరాల దీర్ఘకాలం వాళ్ళు సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు కనుక ఆ సమయం వచ్చిందని సంబరాలతోని మరి మిఠాయిలు వగైరా పంచుకున్నారు. 1 month is over. ఒక నెల సమయం దాటింది. People are looking at her. ప్రజలేమో ఆమె వైపుగా చూస్తున్నారు. She says, yes, I believe I am conceived. ఆవిడంటోంది, ఇదిగో నేను నమ్ముతూ ఉన్నాను, నేను గర్భవతినైనానని. 2nd month over. 2 నెలలు దాటిపోయినాయి. People are observing. మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. She says, I am conceived, I believe. అయినా ఆవిడంటోంది, నేను నమ్ముతున్నాను, నేను గర్భవతినైనాను. 5th month. 5వ నెల అయిపోయింది. She says, I believe. అయినా కూడా ఆవిడంటోంది, నేను గర్భవతినైనాను అని. 7th month. 7 నెలలుగా వస్తోంది. She says, I believe. ఆవిడంటోంది, నేను నమ్ముతూనే ఉన్నాను. 8th month, 9th month. 8వ నెల, 9వ నెల. No change. ఏ మార్పు లేదు. They don't find any physical change in her. మరి ఆమె శరీరము లోపల ఏమైనా శారీరక మార్పు కలుగుతుందా అని గమనిస్తూ ఉన్నారు. They don't find any change. ఏ మార్పు ఆమెలో చూడలేదు వాళ్ళు. On 9th month, she still says, I believe. 9వ నెల వచ్చినా కూడా ఆవిడ అంటోంది, ఇంకా నేను నమ్ముతున్నాను అంటోంది. Then what they will say? మరి అప్పుడు వాళ్ళు ఏమంటారు? Dear lady, it's your belief, but the seed has not come in you. ప్రియమైన సహోదరి, నీవు నీ నమ్మిక మాత్రమే ఉన్నది కానీ నీ లోపలికి బీజమే రాలేదు. You got that point? ఏమండి, ఆ మాట అర్థం చేసుకున్నారా? మరి same way many people say, I am saved, I am saved, I am saved. ఇదే ప్రకారంగా అనేక మంది ఏమంటుంటారంటే, ఓ నేను రక్షించబడ్డాను. They come to the church and pray. వారు గుడికి వచ్చి ప్రార్థన చేస్తుంటారు. Hallelujah, Lord, praise the Lord, praise the Lord, wonderful God, you are a wonderful God, I praise the Lord, hallelujah, praise the Lord, praise the Lord. ఇక హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఆశ్చర్యకరమైన దేవుడా నీకు స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, స్తోత్రం ఇలాగే చెప్తుంటుంటారు. They were not waiting
till I am getting any response from above or not. మరి పైనుండి ఏమైనా సమాధానం వస్తుందా అని ఎదురు చూడడం లేదు. Lord, I want this, do this, bless me, that, and all they pray. ప్రభువా నాకు ఇది కావాలి, నాకు అది కావాలయ్యా, ఇది ఇవ్వయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, ఇవే అడుగుతున్నారు. And they say, I prayed today 1.5 hours. ఇదిగో నేను గంటన్నర సేపు ప్రార్థన చేశాను తెలుసా. Every day I pray 1 hour. ఓ రోజు నేను గంట ప్రార్థన చేస్తాను. But their number did not tally with the heavenly number. కానీ వారి అంకె పరలోకమందున అంకెతోని సరిగావడం లేదు. No response. ఏ సమాధానం రావడం లేదు. So like that their prayer has become a routine prayer. ఈ ప్రకారంగా వారి ప్రార్థన ఇక వల్లె వేసే ప్రార్థనగా మారింది. Morning prayer and evening prayer, then church prayer. Hello, what a wonderful word. So many things. Whether the other end has taken it or not, nothing. ఇక ఉదయకాలం ప్రభా ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, మళ్ళీ సాయంకాలం ప్రార్థన, మళ్ళీ ప్రత్యేక ప్రార్థన, ఈ రకంగా ప్రార్థన చేస్తున్నారు కానీ పరలోకం నుండి అసలు దేవుని నుండి సమాధానం దొరుకుతుందా లేదా అనేది తెలియదు. You ask them, did you hear from God? వాళ్ళని అడిగి చూడండి, ఏమిటి దేవుని నుండి ఏమైనా విన్నావా? మరి What God told you? దేవుడు నీతో ఏం చెప్పి ఉన్నాడమ్మా? What God told you when you are praying? మరి నీవు ప్రార్థన చేస్తున్న వేళ దేవుడు నీకు ఏమని సమాధానం ఇచ్చాడు? Praying means talking to God. ప్రార్థన అనగా ప్రభుతో సంభాషించడమే. When you say hello, the next hello should be after hearing from there. మరి నీవు టెలిఫోన్లో హలో అనగానే ఆవల నుండి కూడా హలో అన్న శబ్దం రావాలి. The conversation should continue afterwards. ఆ హలో అన్న మాట అయిన తర్వాతనే సంభాషణం ప్రారంభమవుతుంది. You say, hello God, I am here, I want to go to the school, I want to do this, I want to bless this, I want to give you this, Lord, in the name of the Father, Son and the Holy Ghost, amen. ఇక లేచి ఏమని ప్రార్థన చేస్తాం, ప్రభువా ఇదిగో నేను అక్కడికి పోవాలనుకున్నాను, పాఠశాల పోవాలనుకున్నాను, ఇది చేయాలనుకున్నాను, అది చేయాలనుకున్నాను, నువ్వు అని చేస్తున్నావు అంటారు. ఇక ఆమేన్ అని ముగించేస్తారు. And then next morning, God, did you know what I said yesterday and today also I am going to say the same thing. Lord, I am going here and I am coming there, and Lord, these people and I will be giving you this much money, amen. మరలా మరుసటి రోజు కూడా ఏమని ప్రార్థన చేస్తారు, ప్రభువా నేను నిన్న చేసిన ప్రార్థన విన్నావు కదా, ఇదిగో నేను ఇక్కడికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను, ఈ కానుక ఇచ్చాను, ఆశీర్వాదం కొరకు అడిగాను, ఇవన్నీ అడుగుతున్నాను, ఆమేన్ అని ముగించేస్తారు. And anybody asks, are you praying? ఎవరైనా మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నారా అని అడిగితే, yes, I just prayed. ఓ ఇప్పుడే ప్రార్థన చేసేసాను. In the morning I prayed. మార్నింగ్ ఉదయకాలం ప్రార్థన చేశాను. Afternoon I prayed. మధ్యాహ్నం కూడా ప్రార్థన చేశాను. Ask him, did you hear from God? అడగండి వాళ్ళని, అలాంటి వారిని, ఏమి మరి దేవుని నుండి ఏమైనా సమాధానం విన్నావా? Oh, that also is there. ఏంటి అది కూడా ఉందా మరి? My dear friend, just believing is not enough. నా ప్రియమైన వారలారా, నమ్మిక ఉంచుట మాత్రమే సరిపోదు. Salvation means getting reconciled with God. రక్షణ అనగా దేవునితో సమాధాన పడిపోవటం అన్నమాట. Starting contact with God. దేవునితో సంబంధం ప్రారంభం చేసుకోవటం అన్నమాట. Then afterwards there will be lot of things. ఆ పిదపై ఇంకా అనేక సంగతులు వస్తాయి. In the word of salvation there are 3 processes. మరి రక్షణ అనే విషయంలో 3 పద్ధతులు ఉన్నాయి. We are saved. మనము రక్షించబడినాం. We are being saved. మనము రక్షింపబడుతూ ఉన్నాం. We shall be saved. మనము రక్షింపబడబోతున్నాం. We are saved. మనము రక్షింపబడ్డాం. We are being saved. మనము రక్షింపబడుతూ ఉన్నాం. And shall be saved. మనము రక్షింపబడబోతున్నాం. What is the difference between these 3? మరి ఈ మూడింటిలో ఉన్న మధ్య వ్యత్యాసం ఏంటి? First, we are saved means restored our fellowship with God. మనము రక్షింపబడినామనంటే మొదటి అర్థం ఏంటంటే మనము దేవునితో సమాధాన పడిపోయాం.
our fellowship with God is restored. మనకు దేవునితో ఉన్న సహవాసం కుదుర్చబడింది. Being saved means we are becoming like God. మరి రక్షింపబడుతూ ఉండడం అనగా అర్థం ఏంటంటే మనము దేవుని వలె మారుతూ ఉండడం అన్నమాట. Day by day we are changed into the likeness of God. మనము దినం ఆయన పోలికలోనికి నూతన పరచబడుతూ ఉండడం అన్నమాట. And then we are finally saved means మనము ఇక రక్షింపబడినాము చివరికి అంటే అర్థం ఏంటంటే when Jesus Christ comes in the cloud, we are all will be changed into his likeness completely. మరి ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు బూర శబ్దముతోని మధ్యాకాశంలోనికి వచ్చి ప్రత్యక్షమవుతాడో మనము పరిపూర్ణంగా రెప్పపాటులో ఆయన వలె మహిమలోనికి వెళతాం. That's our weak body changed into the likeness of his glorious body. అనగా మన శరీరము మహిమ కలిగిన క్రీస్తు శరీరముగా మార్చబడుతుందన్నమాట. So we are saved, we are being saved, and we shall be saved. మనము అందుకే నేను చెబుతున్నాను మీకు, మనము రక్షింపబడ్డాము, రక్షింపబడుతూ ఉన్నాము, రక్షింపబడబోతున్నాము. So friends, you have to examine how I really restored fellowship with the living God. అందుకే ఒకరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటగా ఏ ప్రకారంగా నేను దేవునితో సమాధాన స్థితిని కుదుర్చుకున్నాను. Am I daily living in fellowship with God? ఏమిటి నేను రోజు నా దేవునితో సహవాసం చేయగలుగుతున్నానా? Or I am not saying are you praying? మరి నేను రక్షింపబడలేదు అని I am not asking you are you praying? నేను మిమ్మల్ని మీరు ప్రార్థన చేస్తున్నారా అని ప్రశ్నించడం లేదు. But have you really have fellowship with God? ఏమిటి నిజంగా మీరు దేవునితో సంబంధం కలిగి ఉన్నారా, సహవాసం కలిగి ఉన్నారా? That's important. అది ప్రాముఖ్యమైంది. So every person who has got salvation will have fellowship with God. అందుకే రక్షణ పొందుకున్న ప్రతి వ్యక్తి ప్రభువుతో ప్రతి దినము కూడా సహవాసం కలిగి ఉంటాడు. In other words, మరొక మాటలో చెప్పాలంటే you are getting a wireless set fitted in you. అంటే తంత్రి లేని మరి ఒక సెట్ ఒకటి మీ లోపల అమర్చబడిందన్నమాట. I hope you have seen wireless sets. మీరందరూ కూడా తెలుసు కదండి, తీగలేని వైర్ సెట్లు ఉంటాయి కదా, మీరు చూసుంటారు. Police and other people have the wireless sets. మరి పోలీస్ వాళ్ళు, రైల్వే సిబ్బంది వాళ్ళు కలిగి ఉంటుంటారు. So the heaven has put a wireless set in you. అందుకనే పరలోక కార్యాలయం మీ లోపల ఒక వైర్లెస్ సెట్ను అమర్చింది. Got it? అర్థమైందండి? How many of you are able to understand that? ఎంతమంది మీలో ఈ మాటలు అర్థం చేసుకోగలుగుతున్నారు? Means from here you talk and there you talk, your communication is restored. అంటే మీరు ఇక్కడ నుండి మాట్లాడుతున్నారు, అక్కడ నుండి మాటలు వచ్చేస్తున్నాయి, మీ సంబంధం ఇక స్థిరపరచబడిందన్నమాట. That is the first step of salvation. అదే రక్షణ కొరకైన మొట్టమొదటి మెట్టు. That means your wireless set is in contact with the heavenly wireless set. అనగా మీ యొక్క తీగలేని సెట్టు పరలోకమందున దేవుని సెట్టుతో సంబంధం కుదుర్చుకుందన్నమాట. Your spirit and God's spirit mingling together. అంటే మీరు చేసే ప్రార్థనలు, Your spirit, మీ ఆత్మ చేసే ప్రార్థన దేవుని ఆత్మతో మరి కలగలిసిపోతుందన్నమాట, మిశ్రితమైపోతుంది. your spirit and God's spirit mingle together. అంటే మీ ఆత్మ దేవుని ఆత్మ రెండు కూడా కలిసిపోతున్నాయి అన్నమాట. That's why when you accepted the Lord Jesus Christ, అనగా ఎప్పుడైతే నీవు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించేశావో, the Spirit of God brought the word, the seed in you. మరి దేవుని యొక్క ఆత్మ దేవుని వాక్యం అనే బీజాన్ని మీ లోనికి తీసుకొని వచ్చిందన్నమాట. That is an incorruptible seed. అది అక్షయమైన బీజమై ఉన్నది. Let Satan work with every method that set
cannot be destroyed. సాతానుడు ఏ ఏ పద్ధతుల ద్వారా వినాశనం చేయాలని విఫల ప్రయత్నం చేసినా కూడా అది సాధ్యం కానే కాదు. Incorruptible seed, అక్షయమైన బీజమది, indestructible, అంటే వినాశనము చెయ్యజాలని communication. సంబంధం అన్నమాట. Hallelujah. హల్లెలూయా. Getting salvation means you get a communication set up in you which can never be disrupted. అంటే రక్షణ పొందడం అంటే ఏమిటంటే నీ లోపల ఏ సంబంధం అయితే దేవునితో సంభాషించడానికి సావసించడానికి కుదిరిందో ఎట్టి పరిస్థితిలోనూ ఎవరి చేతను అది వినాశనము కాజాలదు. That's why Peter says once again, 1 Peter 1:23. అందుకే పేతురు గారు చెబుతున్న మాటను మరలా మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం. We read it once again, we read. ఇంతకుముందు మనం చదివాము, మరొక్క మారు చదువుకుందామండి. 1 Peter 1:23. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం. Being born again, not a corruptible seed, but of incorruptible by the word of God, which liveth and abideth forever. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు. Incorruptible seed, అక్షయమైన బీజము నుండి means let any flood of Satan come, this communication cannot be disrupted. అంటే సాతాను యొక్క ప్రవాహము ఏ కోణములో నుండి వచ్చినా కూడా ఈ సత్సంబంధం అనేది ఏ మాత్రము నాశనం చేయబడదు. You understood? అర్థమైందండి? Once I was traveling from Hong Kong to China, Sanya. మరి ఒక మారు నేను హాంకాంగ్ నుండి చైనా సానియా అనే ప్రాంతానికి ప్రయాణం చేస్తూ ఉండినాను. Satan said, this time will not allow you to land in China. సైతాన్ అన్నాడు, ఈ సమయంలో నీవు చైనా దేశంలో దిగడానికి నేను అనుమతించను. Several times they tried to arrest me. I was arrested 3 times in China. మరి ఎన్నో మార్లు నన్ను బంధించడానికి ప్రయత్నం చేశారు. 3 సార్లు నేను అరెస్ట్ అయ్యాను. I was in custody 3 times in China. మరి చైనా దేశంలో 3 సార్లు నేను మరి అరెస్ట్ అయ్యి కస్టడీలో ఉంచబడ్డాను. For the sake of gospel. క్రీస్తు యొక్క సువార్త నిమిత్తం. It's a miracle that they did not sentence me and put me in prison. మరి ఆ రోజు వాళ్ళు నన్ను అరెస్ట్ చేసి చెరసాలలో ఉంచారు. అదొక it is a miracle they did not kept me in their prison or they sentenced me to prison life. They did not do that. వాళ్ళు నన్ను అరెస్ట్ చేయగలిగారు కానీ ఒక అద్భుతం ఏం జరిగిందంటే నన్ను వాళ్ళు చెరసాలలో ఉంచలేదు, జైల్లో ఉంచలేదు. If they send me to jail means that is lifelong. ఇక జైలుకు పంపించడం అంటే జీవిత ఖైదన్నమాట అది. I can never come back to India. మరి ఎప్పుడు కూడా నేను భారతదేశానికి వచ్చి ఉండేవాడను కాను. But praise God, all the 3 times the court made the decision to deport me. That's all. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 సార్లు వాళ్ళు నన్ను అరెస్ట్ చేసినా కూడా మరి జైలుకు పంపించి ఉండలేదు. నేను అలాగే మళ్ళా తిరిగి పంపించబడ్డాను. So why I said this? ఎందుకని నేను ఈ మాటలు మీతో చెబుతున్నా? When an incorruptible seed is put in you, ఎప్పుడైతే ఒక అక్షయ బీజం మీ లోపల ఉంచబడుతుందో you will have communication with God. మీరు దేవునితో సంబంధము కలిగి ఉండగలుగుతారు. So I was flying from Hong Kong to Sanya. నేను అప్పుడేమో హాంకాంగ్ నుండి సానియా అనే ప్రాంతానికి ఎగురుతున్నానండి. There was about 20-25 minutes to land in Sanya. మరి సానియాకు చేరుకోవడానికి 20-25 నిమిషాలు పడుతుంది. We were all having tea and snacks in the aeroplane. మరి విమానంలో కూర్చొని మేము చిరుతిళ్ళు తర్వాత టీ తాగుతూ ఉన్నాం. The air hostess was serving us tea and some eatables. మరి ఎయిర్ హోస్టెస్ గారు ఏంటంటే టీ సరఫరా వడ్డిస్తోంది ఆవిడ, తర్వాత కొన్ని తినుబండారాలు కూడా అందిస్తోంది. Immediately our plane got into a big storm.
మరి అకస్మాత్తుగా విమానములోని ఒక పార్శ్వభాగం the whole plane got into a storm. ఆ ఒక పెద్ద తుఫానులో చిక్కుకుందండి విమానం అంతా కూడా. Normally when a storm comes through the radar, they find out where the storm, how big it is, and they escape that storm. ఇప్పుడు సాధారణంగానైతేనేమో విమానం బయలుదేరే వేళ మరి తుఫాన్ అనేది ఎచ్చటి నుండి బయలుదేరుతుంది, ఎలాంటి మోతాదులో ఉందని రాడార్ పరికరం ద్వారా కనుగొంటారు. Engineers and navigators in the plane are always watching. When the pilot is piloting the plane, navigators always watch where the storm, where the cloud is there. That is their job. మరి ఈ నావికా దళం వాళ్ళు ఏంటంటే ఈ పైలట్ గారు చోదకుడు విమానాన్ని ఎలా నడుపుతున్నాడు, మరి ఏ తుఫాను ఎటువైపు వస్తుంది, ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. Pilot is looking at it and navigators look other things, but it is not just one pilot, it's a group of team. మరి ఒక్కడే పైలట్ ఉండడండి, పైలట్ల యొక్క గుంపు ఉంటుంది. పైలట్ గారేమో విమానం నడుపుతుంటారు, నావిగేటర్ అనే వ్యక్తి ఏమో అన్ని పరిసరాలను వాతావరణాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. Any storm is there, any cloud is there, they will be watching. మరి ఎక్కడైనా మరి వాతావరణం తుఫానుతో కూడిందా లేకపోతే ఇంకేదైనా వస్తుందా అని cloud మేఘాలు అడ్డొస్తున్నాయా, because if they go into the charged cloud, the plane will explode. ఎందుకంటే అలాగా మరి ఈ మేఘాల్లోనికి కానీ లేకపోతే తుఫాన్లోనికి వెళ్తే విమానం పేలిపోతుంది. They will be all watching. అందుచేతనే వీళ్ళందరూ కూడా పనిగట్టుకొని అన్ని పరీక్షిస్తూ ఉంటారు. This was a sudden. ఇదేమో అకస్మాత్తుగా సంభవించింది. Pilot also got frightened. ఇక పైలట్ గారు కూడా భయకంపితుడైపోయాడు. He is in danger. ఇదిగో అపాయం ఉంది. All frightened. అందరూ కూడా లోపల భయపడుతున్నారు. I was sitting I was sitting there on my seat. నేనేమో నా కుర్చీలో కూర్చొని ఉన్నాను. Then the Lord communicated to me. అప్పుడు దేవుడు నాతో మరి సమాచారం అందిస్తున్నాడు. Let the storm come, but you are going to land in Sania. ఇదిగో ఈ తుఫాను ఎలాగైనా రానివ్వు, నీవు సానియాకు చేరబోతున్నావు అంటున్నాడు. I was happy. నేను సంతోషంగా ఉన్నాను. All others frightened, somebody crying. ఇక ఇతరులందరూ కూడా భయభీతులయ్యారు, కొంతమంది ఏడుస్తూ ఉన్నారు. After about 4-5 minutes, everything quiet. మరి 4-5 నిమిషాలు అయిపోయిన తర్వాత అంత నిశ్శబ్దమైపోయింది. Pilot says, I didn't know what happened. మరి పైలట్ అన్నాడు, అసలు నాకు తెలియదు ఏమి సంభవించబోతుండిందో. Navigators and other engineers say, we don't know what happened. మరి నావిగేటర్స్ ఇతర ఇంజనీర్లు అందరూ కూడా ఏమంటున్నారంటే ఏం జరగబోతుందో తెలియకుండా ఉండింది. After I came back to India, through the prophecy, one person began to say, నేను భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ప్రవచనం ద్వారా ఈ విధంగా తెలియజేస్తూ ఉండినాడు. your plane was being destroyed, but we angels saved it. ఇదిగో నీవు ఎక్కిన విమానము నాశనం అవ్వబోతూ ఉండింది, కానీ మేము దూతలము దాన్ని భద్రం చేశాం. I did not tell this experience to anyone at that time. ఆ సమయంలో ఈ అనుభవాన్ని నేను ఎవరికి కూడా పంచుకోలేదు. After they prophesied, yes, it was there like that. మరి ఎప్పుడైతే ఆ మనిషి ప్రవచించాడో అవును అలాగే ఉండింది ఆ పరిస్థితి. But I got a communication immediately from God. కానీ వెంటనే నాకు దేవుని నుండి సమాచారం చేరింది. How I got it? ఏ ప్రకారంగా దాన్ని పొందుకున్నాను? The salvation wireless set was working in me. నా లోపల రక్షణ అనే ఆ తీగలేని పరికరం చక్కగా పనిచేస్తోంది. How many of you understand that? ఎంతమంది మీలో అర్థం చేసుకున్నారండి ఈ మాటలు? So brother, sister, let sickness come, let anything come. When you got salvation means your fellowship with God is already in position. మరి అందుకనే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అనారోగ్యం రానివ్వండి, ఆపదు విపత్తు రానివ్వండి, మీ రక్షణ అనే పరికరం పరలోకమందున్న దేవునితో ఎప్పుడు కూడా సంబంధములో కొనసాగుతూనే ఉంది. It is an incorruptible, indestructible communication line. మరి అది ఎవరు కూడా వినాశనము చెయ్యజాలని లేకపోతే అడ్డగించజాలనంత సంబంధముతో కూడిన మరి సావాసమై ఉంది. Let Satan and all
host cry, my salvation line is covered with the blood of Jesus. మరి సాతాను వాడి సమస్త మనుషులతోని ఏ విధము చేత ప్రయత్నం చేసినా కూడా రక్షణ అనే ఆ పరికరము సంబంధము సవ్యంగా చక్కగా పనిచేస్తూనే పోతుంది. It is covered with the blood of Jesus. అది యేసు ప్రభు యొక్క రక్తము చేత పరికరము కప్పబడింది. My communication line with God is covered with the blood of Jesus. దేవునితో నాకున్న సంబంధ సహవాసం అనేది యేసు ప్రభు యొక్క రక్తము చేత చక్కగా కప్పబడి భద్రము చేయబడింది. Satan cannot touch it. సాతాను ఎంత మాత్రము కూడా దానిని తాకజాలడు. Satan cannot destroy it. Satan cannot destroy. సాతాను ఏ విధము చేతనైనను నాశనము చేయజాలడు. Through the word of God, when I got this salvation, then my fellowship with God is established. ఎప్పుడైతే దేవుని వాక్య బీజం మూలముగా నా లోపల మరి ఈ సంబంధము దేవునితో కుదుర్చబడిందో ఎట్టి పరిస్థితిలోనూ అది నాశనము చేయబడదు. That experience is called the first step of salvation. మరి రక్షణ అనే ఆ విషయములో మనము అనుభవించాల్సిన మొట్టమొదటి మెట్టై ఉన్నది అది. A contact with God which cannot be destroyed. దేవునితో కుదుర్చబడిన ఆ సంబంధము ఎట్టి పరిస్థితుల్లోనూ నాశనం చేయబడదు. But when your sin comes in between, కానీ నీ పాపము దాని మధ్యలో గనక ప్రవేశిస్తే 1 John chapter 1 verse 7 to 9. మరి యోహాను రాసిన మొదటి పత్రిక అండి 3వ అధ్యాయం, First chapter verse మొదటి అధ్యాయం అండి 7 to 9. 7-8 వచనాలు చదువుకుందాం. 1 John chapter 1 verse 7 to 9. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7-8 వచనాలండి. Yes, 7 to 9. 7-8 వచనాలు చదవండి. But if we walk in the light as he is in the light, we have fellowship one with the another. And the blood of Jesus Christ, his Son, cleanses us from all sin. If we say that we have no sin, we deceive ourselves and the truth is not in us. But if we confess our sin, he is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపం లేని వారమని చెప్పుకునిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకునిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. It's true, as we are human beings, we commit mistakes. ఇది నిజమేనండి. మానవ మాత్రులమైన మనం పొరపాట్లు చేయడం అనేది సహజమే. God knows that we commit mistake. దేవుని కూడా తెలుసు మనం పొరపాట్లులాగా చేస్తామని. Because we are living in a physical body with flesh. ఎందుకంటే మనము శరీరత్వముతో కూడిన దేహములో నివాసం ఉంటున్నాం. Therefore the Lord says, if we confess our sins, he is willing to forgive us. అందుకనే దేవుని వాక్యం ఏమంటుందంటే మనము మన పాపములను ఒప్పుకునే ఎడల ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. When we were in sins, we first confessed our sins and God forgiven our sins and washed us thoroughly with his blood and made us new. మనము ఎప్పుడైతే పాపం చేస్తామో దానిని వెంటనే ఒప్పుకున్నప్పుడు ఆయన నీతిమంతుడు గనుక ఆయన పవిత్రమైన రక్తములో మన ప్రతి డాగును పాపమును కడిగివేసి శుద్ధీకరిస్తాడు. But in day-to-day life we commit mistake. మనం అనుదిన జీవితాల్లో పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటాం. What we have to do? మనం చేయాల్సింది ఏంటి మరి? Confess our sin. Lord, I did this mistake. మరి ప్రభు ఎదుట ప్రభా ఇదిగో ఈ పాపం చేశానని పశ్చాత్తాపపడాలి. I'm wearing this white shirt. నేను ఈ తెల్ల చొక్కా ధరించుకున్నాను. I try to sit in a clean place. నేను సాధ్యమైనంత పరిశుభ్రమైన స్థలంలో కూర్చునే ప్రయత్నం చేస్తాను. But even then, after 2 days or 3 days, my shirt got dirt.
అయినప్పటికీ 2 రోజులు గడిచిన తర్వాత 3 రోజులు గడిచిన తర్వాత ఈ తెల్ల చొక్క మరి మలినమవుతుంది. Why? ఎందుచేత? The whole atmosphere is dusty. ఎందుకంటే వాతావరణం అంతా కూడా ధూళితో నిండి ఉంది. So we are living in a sinful world. అలాగే మనము కూడా పాపముతో నిండిన లోకములో నివాసం ఉంటున్నాం. So when we are living in a sinful world, it's possible some kind of sinful natures may creep in us. మరి పాప భూయిష్టమైన ఈ లోకములో మనము నివాసం ఉంటున్న కారణాన్ని బట్టి పాపం అనేది తప్పకుండా మన లోపలికి ప్రాకి చేరుతుంది. At that time, the dust, sin dust, will disrupt the communication. మరి అలాంటి సమయంలో ఈ పాపం అనే ధూళి మాలిన్యం సంబంధాన్ని కాస్త చెదరగొడుతుంది. So if when you take hello God and then there is no reply from there, you should restore the communication line. మరి ఎప్పుడైతే ఇలాగ జరుగుతుందో ప్రభువా ఇదిగో అని అక్కడ పిలిచినప్పుడు అక్కడి నుండి సమాధానము రాకపోతే నీవేం చేయాలంటే సమాధాన స్థితిని తిరిగి కుదుర్చుకునే ప్రయత్నం చేయాలి. Oh Lord, why the line is disrupted? ప్రభువా ఎక్కడ ఎలా మరి సంబంధము తెగిపోయింది నాయనా. Then you will know, yes, you said a lie there. అప్పుడు ప్రభు అంటాడు ఇదిగో అక్కడ అబద్ధం చెప్పలేదా నీవు? Because the character, the Holy Spirit is inside. ఎందుకంటే నిన్ను సరిచేసే పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉన్నాడు. He is not outside. ఆయన బయట లేడు. With the seed, he has already come inside. ఇదిగో వాక్య బీజముతోనే ఆయన ఇప్పటికే నీలోనికి ప్రవేశించాడు. And the character will say, yes, there it is. అప్పుడు అక్షయ బీజం అనే వాక్యం అంటుంది అవును అక్కడ నువ్వు సరి చేసుకోవాల్సిన స్థితి లేదా? Then immediately correct it. వెంటనే ఇక అది సరైపోయింది. Correct it. సరి చేసుకోండి. And then communication is restored. అప్పుడిక సంబంధం తిరిగి జారీ అవుతుంది. ఇక Hallelujah. హల్లెలూయా. So you yourself can repair this connection line. మరి నీవేం చేస్తున్నావు అంటే నీకు నీవుగానే ఈ సంబంధం యొక్క లైనును మరమ్మత్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. You can do it. నీవు చేసుకోగలవు. That's right. You can repair your connection line. మీ సంబంధపు లైనును ఆ త్రోవను మీరే సరి చేసుకోగలరు. For our telephone line, you have to call a telephone mechanic. మరి మన టెలిఫోన్ లైన్లు బాగలేకపోతే టెలిఫోన్ మెకానిక్ను పిలుస్తాం. But we have an old mechanic inside. కానీ మనకు ఒక పాత మెకానిక్. All mechanic. పాత మెకానిక్. All, not old. అన్ని బాగు అన్నింటిని బాగు చేసే ఒక మెకానిక్ లోపల ఉన్నాడండి. Hallelujah. హల్లెలూయా. His name is all mechanic. ఆయన ఏంటంటే అన్ని సరి చేయగలిగిన మెకానిక్ అన్నమాట. Who is that? ఎవరా మెకానిక్ అండి? మరి Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు. We have got an old mechanic always camping inside. మన లోపల శిబిరము వేసుకొని అన్నింటిని చక్కదిద్దగలిగిన ఒక మెకానికులో ఉన్నాడు. But many of us do not take the help of all mechanic. కానీ మనలో అనేక మంది ఆ మెకానిక్ యొక్క సలహా గాని సహాయం గాని తీసుకునే ప్రయత్నం చేయం. He said, Lord, hallelujah, I want this meeting to be done. Lord, give the soul. So, Lord, I pray that money also become, Lord. Thank you, Lord, in the name of the Father, Son, and the Holy Ghost. Amen. ఓ ప్రభువా ఇదిగో ఈ సభని ఇలాగా జరిపించుకోవాలనుకుంటున్నాను. ఈ సభకు కావాల్సిన డబ్బును నాయన దయచేయి తండ్రి. ఇది చేయాలనుకున్నాను, అది చేయాలనుకున్నాను, అన్ని కూడా చేయాలనుకున్నాను తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్ అని ముగించే. Telephone line is dead 2 days ago. 2 రోజుల క్రితమే టెలిఫోన్ తంత్రి చచ్చిపోయింది. After 1 month also, the telephone line is not restored. మరి నెల అయిపోయినా కూడా టెలిఫోన్ లైన్ చక్కదిద్దబడనే బడలేదు. You know, in landline, when you say, immediately sound is coming. మీకు తెలుసు కదండి, ఇంట్లో పెట్టుకున్న టెలిఫోన్లలో మరి ఇట్లా రింగ్ చేయగానే అనుకుంటా ఒకటే శబ్దం వినబడుతుంటుంది. What do you mean by that? దాని అర్థం ఏంటనుకుంటున్నారు? Line is going on. అంటే లైన్ సాగుతోందన్నమాట.
But some telephone line is no sound, nothing. కానీ కొన్ని టెలిఫోన్లు ఎత్తి పట్టుకుంటే ఏ శబ్దం రాదు. Lord bless me, Lord, I know I want to go, Lord, I want to go. Lord, I want to go, Lord, prayer. Lord, that's some of our prayer. మరి కొంతమంది ఎలాగుంటుందంటే ప్రార్థన అనే టెలిఫోన్ ఎత్తేస్తారు, ప్రభా అక్కడికి పోవాలనుకుంటున్నాను, ప్రభా నన్ను స్వస్థపరచయ్యా అని ఇటువైపు తూగుతారు. ఇక ప్రభా నేను అది చేయాలనుకుంటున్నాను అయ్యా, ఆశీర్వాదం కావాలి ప్రభా ఇటు పడుతుంటారు. ఇక What happening? ఏం సంభవిస్తోంది? Sleeping. నిద్రావస్థ వస్తోంది. Why sleeping? ఎందుకని నిద్ర ముంచుకొస్తోంది? No response from there. అక్కడ నుండి ఏ జవాబు లేదు. That is your routine prayer. ఇక అది ఎప్పుడు చేసే పాచి ప్రార్థనే నీది. Recently, I was, when in Mallapur, I was affected with a terrible stomach problem. మరి ఈ మధ్యనే నేను మల్లాపూర్ ప్రాంతంలో ఉంటున్న వేళ భయంకరమైన కడుపు నొప్పి వచ్చింది నాకు. Stomach attack. ఆ కడుపు మీద దాడి చేయడం జరిగింది. Lucifer said, I'll kill you. లూసిఫర్ అన్నాడు, ఇదిగో నువ్వు చంపబడబోతున్నావు. If you preach like that, we'll kill you. నీవు ఇది ఇలాగే బోధిస్తే నేను చంపేస్తాం. My condition was very serious. నా పరిస్థితి చాలా తీవ్రంగా ఉండింది. Lot of blood flowing out ఇక through toilet. మరి మరుగుదొడ్లోనేమో రక్తం అధికంగా ప్రవహిస్తుపోతుండింది. Unknowingly blood started flowing. తెలియకుండానే రక్త ప్రవాహం జరిగింది. So I used to come to the meeting wearing extra towels and extra tissue papers and all. మరి ఇక నేను మీటింగ్కి వచ్చే వేళ మరి అన్ని గుడ్లు ఎక్కువ పెట్టాల్సి వచ్చేది, టిష్యూ పేపర్లు ఎక్కువ తీసుకోవాల్సి వచ్చేది. And after preaching I had to change immediately, it is full of blood. మరి నేను మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళి మార్చుకునే వేళకు అంత రక్తమే రక్తమే. What I decided, నేనేమని నిర్ణయించుకున్నాను? I did not tell anyone. I said little trouble. I did not tell the seriousness of the trouble. మరి నేను ఈ సమస్య యొక్క తీవ్రతను గురించి ఎవరికి కూడా ఏ మాట చెప్పను అని అనుకున్నాను. I was maintaining myself. నాకు నేనే దాన్ని భరిస్తూ ఉండిన. I decided I'll fight this battle. నేనేమని తీర్మానం తీసుకున్నానంటే నేను ఈ యుద్ధం చేయాలి. Because there were terrible things to be restored there. ఎందుకంటే అక్కడ భయంకరమైన పరిస్థితులు చక్కదిద్దబడవలసి ఉన్నది. It was a terrible battle. అది భయంకరమైన యుద్ధం అండి. 3 nights I used to go to the toilet after every 15-20 minutes. మరి 3 రాత్రుల మట్టుకు 10-15 నిమిషాల వ్యవధిలో ఊరికే మరి టాయిలెట్స్లోకి వెళ్ళాల్సి వచ్చింది. I used to see the watch. After 20 minutes, sometimes 15-18 minutes, I had to go to the toilet. మరి నేను వాచ్ వంక చూస్తుండినాను. 15 నిమిషాలు, 18 నిమిషాలు, 20 నిమిషాల లోపుగానే మరలా టాయిలెట్ పోవాల్సి వస్తుంది. I said, brothers, get me some tissue paper because all my other papers finished. ఎందుకంటే నా దగ్గర ఉన్న టిష్యూ పేపర్లు అన్నీ కూడా అయిపోయినాయి. సహోదరులు చెప్పాను, బ్రదర్స్ ఏమైనా ఇంకా టిష్యూ పేపర్ ఉంటే తీసుకురండి అన్నాను. Why? For going for the meetings, I had to wear it. Every time I had to wear it. It's all full of blood. మరి మీటింగ్కు బోధించే వేళ వాటిని ధరించుకోవాల్సి వస్తుంది. మరలా ఇతర సమయాల్లో ఎప్పుడు కూడా వాటిని ధరించుకోవాల్సి వస్తుంది. Traveling it is. మరి ప్రయాణం చేసే వేళ కూడా ధరించుకోవాల్సి వస్తుంది. I've been in contact with the Father. ఇక నా తండ్రితో సంబంధం కలిగి ఉండినాను. I said, Father, if it's your will, if I preach this time the last, okay, by preaching I die, I'm happy. ఓ ప్రభువా నీ చిత్తమైతే మరి ఇదే ఆఖరి బోధ అవుతే నాయనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేశాను. While preaching, if I die, it's all right, Lord. నేను బోధించే వేళను చనిపోయినా పర్వాలేదు ప్రభువా అన్నాను. I am telling about what happened in Mallapur and in Gudu. మరి నేను మొన్నీ మధ్యనే మల్లాపూర్లో తర్వాత గుంటూరులో జరిగిన సంభవాన్ని మీతో చెప్తున్నాను. Yesterday only the blood flowing stopped little. నిన్న మాత్రమే ఈ రక్త స్రవించడం అనేది కొంచెం తగ్గింది. Now blood is not going. ఇప్పుడు రక్తం పోవటం లేదు. Some other pus and some other things are going. Pus and other things. ఇక ఇతర చీము నెత్తులు లాంటిది మాత్రం పోతోంది. I'm not worried. నేనే మాత్రం చింతపడలేదు.
Once, all of a sudden, so much blood was flowing. ఒకసారి అయితే ప్రవాహంలాగా ఎక్కువ రక్తం పోతుండేది. I was not frightened. నేను భయపడలేదు. I said, okay, let me see how is the battle. నేను అనుకున్నాను చూద్దాం మరి యుద్ధం వాతావరణం ఎంత భయంకరంగా ఉంటుందో. Yesterday, while coming, I was under terrible pain. నిన్న నేను వచ్చే వేళ భయంకరమైన నొప్పిలో ఉన్నాను. I could not sit right, turn, I left and standing. It was terrible pain. మరి రైల్లో కూర్చున్న వేళ కూడా ఇటుపక్క తిప్పలేను, అటుపక్క తిప్పలేను, లేవలేను, నడవలేను, భయంకరమైన నొప్పి. I began to sing and worship. నేనిక మరి ఆరాధిస్తూ ఆత్మలో ఆనందిస్తూ ఉండినాను, పాటలు పాడుతూ ఉన్నాను. Pain going and I began to worship God. మరి నొప్పేమో తొలగిపోతూ ఉంది, నేను ప్రభువునందు ఆరాధిస్తూ ఆనందిస్తున్నాను. Satan forces says, I will not allow you to get into Warangal alive. మరి సైతాను శక్తులు ఏమంటున్నాయంటే నీ వెలాగైనా సజీవునిగా ఉండడానికి I మేమేమాత్రం will not allow you to get down in Warangal alive. మరి సజీవునిగా వరంగల్ స్టేషన్లో నువ్వు దిగడానికి మేము అనుమతించమన్నాయి. I said, let me see. నేను అన్నాను చూద్దాంలే, Let me see. చూద్దాం. Satan was saying, before you lighten, they will take out your dead body. మరి నీవు తిని త్రాగడానికంటే ముందుగా నీ శవాన్ని Before you get down, they will take only your dead body from the train. ఆ ట్రైన్ నుండి దిగడానికంటే ముందుగానే వాళ్ళు నిన్ను శవంలాగా మోసుకొని వెళ్తారని చెప్పాడు సైతాన్. I said, okay. నేను అన్నాను మంచిదే. I went to the toilet. నేను టాయిలెట్స్లోకి వెళ్ళానండి. Whatever I should do, I did. నేనేం చేయాలో అదంతా చేసేసాను. Not afraid. భయపడలేదే మాత్రం. Why? ఎందుకని? Communication line. సంబంధం తీగ సరిగ్గా ఉంది. If there is no communication, ఒకవేళ గనక సంబంధం సరిగ్గా లేకపోతే I'll be a frightened man. నేను భయపడిన వ్యక్తిలాగా ఉండేవాణ్ణి. But because of communication, I was enjoying the battle. మరి సంబంధము సబబుగా ఉన్న కారణాన్ని బట్టి యుద్ధములో నేను ఆనందపడుతూ ఉండినాను. Friends who were traveling with me did not understand ABCD of it. మరి నాతో ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈ విషయంలో ఏబిసిడీలు కూడా తెలియవు, అక్షరం కూడా తెలియదు వాళ్ళకి. It did not strike in their mind because they were not in tune with God in the spirit. మరి వాళ్ళ మదిలోకి ఎవ్వరు కూడా అది కనీసం తలంపు కూడా రావడం లేదు, ఎందుకంటే వాళ్ళ సంబంధం దేవునితో సరిగ్గా లేదు గనక. They were not in the spirit. వారు ఆత్మలో లేరు. Their station was switched off. మరి వాళ్ళ స్టేషన్ కూడా ఆఫ్ చేయబడింది. I'm not saying it is sometimes we switch off the station. మరి అందరిని కూడా చెప్పలేదని కొన్నిసార్లు మన స్టేషన్ను ఆఫ్ చేసేస్తాం. Holy Spirit told her, I have to talk my special thing. I have to talk something. You switch off the heavenly station. ఓ పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో నేను ఆయనతో మాట్లాడాలి, ఈమెతో మాట్లాడాలి, ఇది పంచుకోవాలి, అది పంచుకోవాలి, ఆ పరలోక స్టేషన్ కాసేపు ఆపెట్టు. But I always keep heavenly station on. All other station, if it required, you can switch off. But this station can never be switched off. కానీ నా మట్టుకైతేనేమో పరలోకమందున్న స్టేషన్తో నా సంబంధం ఎల్ల వేళలా సజీవంగా ఉంటుంది. ఇతర స్టేషన్ల యొక్క అవసరం ఉన్నా లేకపోయినా దాని గురించి నేను పట్టించుకోను. Because I know how terrible the battle is. ఎందుకంటే ఆ యుద్ధం ఎంత భయంకరమైనదో నేను ఎరుగుదును. Every moment I have to have the communication on. ప్రతి క్షణములో కూడా మరి ఆ పరలోక సంబంధము స్టేషన్తోని సంబంధము కుదురుతూనే ఉండాలి. Whether it is in the night or in the morning or in the evening, I have to have the connection every second. మరి అది ఉదయకాలమే కానివచ్చు, మధ్యాహ్నం వేళ కావచ్చు, రాత్రి వేళ కావచ్చు, ఏ క్షణంలోనైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎప్పుడు ఆ సంబంధము సజీవంగా సబబుగానే ఉండాలి. You may be at ease, you can manage, but my condition is very serious. మరి మీకు ఎలాగైతే ఉంటుందో నాకు తెలియదు, కానీ నా పరిస్థితి మట్టుకు నేను చూసుకుంటే అతి భయంకరంగా ఉండింది. On the last night, my condition was very bad. మరి last night of Gudu. మరి గుంటూరులో ఆఖరి రాత్రి అండి, లాస్ట్ మీటింగ్ ఉండింది. అది చాలా భయంకరంగా ఉండింది నాకు. I thought I may not be able to get onto the stage.
నేను తలంచింది ఏంటంటే బహుశా నేను వేదికను కూడా ఎక్కలేనేమో అనుకున్నాను. I thought while stepping onto the stage, I may fall, I may collapse. మరి నేను ఇంకా అనుకున్నది ఏమిటంటే వేదిక ఎక్కే సమయంలో నేను బహుశా స్పృహ తప్పి కింద పడిపోతానేమో అనుకున్నాను. But I thank God for the anointing. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక నా మీద వచ్చిన అభిషేకాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. Wearing all those things to cover everything, I was standing and preaching that night. మరి అవన్నీ కూడా ధరించుకొని కట్టుకున్నా కూడా వేదిక మీద నిలబడి బోధించగలిగా. I was thinking if something fall, people may laugh. I said whether people will laugh or not, I am going to put my head on you, Satan. మరి ఒకవేళ నేను ఇలాగా నేను నిలబడి గట్టిగా ఎగిరే సమయంలో కింద పడిపోతాయేమో, ప్రజలందరూ దాన్ని చూచి నన్ను మరి ఎగతాళి చేస్తారేమో అన్న తలంపు ఉండింది. కానీ నేను అనుకున్నాను, ఏ విధము చేతనైనా సైతానా ఈ యుద్ధంలో నీ తలకాయ మీద నా కాళ్ళు పెడతానని చెప్పాను. Because I was wearing a white pant, I thought if the blood mark, people may say, they may laugh and they may make fun. ఎందుకంటే నేనేమో తెల్ల ప్యాంట్ వేసుకున్నాను, ఈ రక్తం కారి మరి ఎర్రబడితే ప్రజలు చూచి నన్ను ఎగతాళి చేస్తారేమో అని భావించాను. I that let people say anything, Satan, I am going to stand on your head. మరి ప్రజలు ఏమి చూచి అనుకున్నా నాకు పర్వాలేదు సైతానా, నేనైతే నీ తలకాయ మీద నా కాళ్ళు పెట్టేస్తానని చెప్పాను. How that is possible? ఏ ప్రకారంగా అది సాధ్యం? మరి Communication. పై నుండి సంబంధం. From when you have to have the communication? మరి ఇతర సంబంధాలు From when you should have that communication? మరి ఎక్కడి నుండి నీవు ఆ సంబంధాన్ని కలిగి ఉండాలి? From when? ఎప్పటి నుండి? The first day of salvation. మరి రక్షణ పొందుకున్న మొట్టమొదటి దినము నుండే ఉండాలి. Hallelujah. హల్లెలూయా. From the first day of your salvation, your communication should be on. మరి నీ రక్షింపబడిన మొదటి దినము నుండే నీ సంబంధం ఎప్పుడు కూడా ఆన్లోనే ఉండాలి. Satan, I am walking with a communication set inside. సాతానా, మరి ఆ రక్షణనే మరి I am walking with a communication set inside. నా లోపల సంబంధం కలిగిన సెట్ కలిగి నేను నడుస్తూ ఉన్నానని చెప్పాలి సైతాన్. What is the name of that communication set? మరి ఆ సంబంధం పెట్టుకునే ఆ సెట్ యొక్క పేరేమిటి? Salvation. రక్షణ. Satan, I am carrying an heavenly wireless set inside. సాతానా, నా లోపల పరలోక సంబంధమైన ఒక వైర్లెస్ సెట్ నేను కలిగి నడుస్తున్నాను. Its battery never dries up. మరి దాని యొక్క బ్యాటరీ ఎన్నడూ కూడా ఎండిపోదు. It's always charged. అది ఎల్లవేళలా ఛార్జీలోనే ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. This is salvation. ఇదేనండి రక్షణ అనగా. What do you think? మీరేమని తలంస్తారు? I lifted up Jesus, I want you, you got salvation. That's what you say. ఓ యేసయ్యా, నేను పైకి ఎత్తేసాను, ఇక నేను రక్షణ పొందుకున్నాను, అంతే నువ్వు అనుభూతి చెందేది. How is your wireless set working? నీ లోపల ఆ వైర్లెస్ సెట్ ఎలా పనిచేస్తోంది? How it is working? ఎలా పనిచేస్తుంది అది? Did it work today? ఈ రోజు పనిచేసిందా? మరి is it working now? ఇప్పుడైనా పనిచేస్తుందా? మరి is your communication line is on? మరి దేవునితో ఉన్న సంబంధం కదులుతోందా? or is broken down because of sin in your life? లేక నీ జీవితంలోనికి ప్రవేశించిన పాపమును బట్టి అది పగిలిపోయి ఉందా? restore it. తిరిగి కుదుర్చుకోండి. restore it. దాన్ని తిరిగి సరి చేసుకోండి. mechanic is inside. లోపల మరమ్మత్తు చేసే ఆయన ఉన్నాడు. if the sin dust has come, he will apply the blood and clean it. మరి ఒకవేళ పాప మాలిన్యము గనక అంటుకుంటే ఆయన రక్తమును ప్రయోగించి పవిత్రపరుస్తాడు. only thing you have to request him. కేవలం నీ చేయాల్సిన పని ఏంటంటే విజ్ఞాపన చేయాలి. yes, I did this mistake. అవును, నేను ఇక్కడ పొరపాటే చేశాను. yes, I told a lie. అవును, నేను అబద్ధమే చెప్పాను.
Yes, I pretended. అవును నేను అక్కడ నటించాను. Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడా, with the blood clean it. ఇదిగో యేసు రక్తంతో కడిగేయి. Restore my line. నా జీవితాన్ని తిరిగి సమాధాన స్థితిలోనికి తీసుకొని రా. Restore my line of communication. నా సంబంధ మరి తీగను ఆ రహదారిని సరిచేయి. Hallelujah. హల్లెలూయా. Let my wireless set on. నా వైర్లెస్ సెట్ తిరిగి పని చేసే స్థితిలోకి రావాలి. The moment I take my receiver, నేను రిసీవర్ తీసుకున్న క్షణంలోనే heaven should say, yes, what you want. పరలోకం పలకాలి, ఏం కావాలి మరి నీకు? Son, what you want? Son, what you want? కుమారుడా నీకు ఏం కావాలయ్యా? Son, what is it? మరి కుమారుడా ఏమిటి? When you speak regularly, you need not introduce yourself. మరి రోజు రోజు మాట్లాడుతున్న వ్యక్తివైతే కొత్త పరిచయం చేసుకోవాల్సిన పని నీకు పడదు. Am I right? నేను చెప్తున్నా నిజమేనంటారండి? Stranger, then you say, who are you? మరి కొత్త వ్యక్తులైతే మీరెవరండి? But he's a regular man. Okay, what? మరి రోజు రోజు మాట్లాడే వాళ్ళైతే ఏమిటి, ఏం కావాలి? Hallelujah, hallelujah. Hallelujah. I enjoy that connection with Father. నా తండ్రితో ఉన్న సంబంధంలో నేను సంబరపడిపోతుంటాను. It's not because of my holiness. అది నా పవిత్రతను బట్టి కాదండి. I say again, మరలా చెబుతున్నాను, it's not because of my holiness. నా పరిశుద్ధతను బట్టి కాదు. It's a sincere desire in me. మరి ఒక నిజాయితీతో కూడిన కోరిక నాలో నిలిచిన కారణాన్ని బట్టి. Father, without you I cannot take a step. తండ్రి, నీవు లేకుండా ఒక్క అడుగు కూడా నేను వెయ్యలేనయ్యా. I cannot. నేను వెయ్యలేను నాయనా. I am helpless. నేను నిస్సహాయుడిని తండ్రి. Without you I cannot. I am helpless. నీవు లేకుండా నేనేది కూడా చేయలేని నిస్సహాయకుడను. Lord, help me, this helpless being. నాయనా, ఈ నిస్సహాయునికి తండ్రి సహాయం చేయ్యా. When you know that you are helpless, you will not become angry, you will become a broken-hearted person. మరి నీవు నిస్సహాయుడివి అని నీకు తెలిసిన సమయంలో కోపగించుకోవు కానీ పగిలిన హృదయముతో పగిలి ఏడుస్తావు. God is near to them, those are broken-hearted. విరిగి నలిగిన హృదయము గలవారికి దేవుడు సమీపంగా ఉంటాడు. I tell you frankly, మీకు యథార్థంగా చెప్తున్నానండి, it is not my holiness. ఇది నా పరిశుద్ధతను బట్టి కాదు. It's not my ability. మరి నాకున్న యోగ్యతను బట్టి కూడా కాదు. It's my helpless, broken-hearted condition. ఇది నిస్సహాయతతో కూడిన నా పగిలిన స్థితిలో నుండి వచ్చే మాట. Hallelujah. హల్లెలూయా. He leads me every day. అలాంటి వారికి ఆయన He leads me every day. ఆయన రోజు నన్ను నడిపిస్తాడు. He is ready to lead you. ఆయన He is ready to lead you. ఆయన మిమ్మల్ని కూడా నడపన సిద్ధంగా ఉన్నాడు. Close our eyes in prayer. మరి అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దామండి. About the first step of salvation I just explained to you. మరి రక్షణ కొరకైన మొట్టమొదటి మెట్టు గురించి మీకు కొంచెం వివరించాను. How is your heavenly wireless set working now? మరి ఏమిటి మీ వైర్లెస్ పరికరం ఇప్పుడు ఎలాగ పనిచేస్తోంది? Will you tell all mechanic Holy Spirit? మరి Repair it. అన్నింటిని చక్కదిద్దగలిగిన పరిశుద్ధాత్మ దేవుని మరి మెకానిక్ చెబుతావా? Some of you enjoy the wireless set of Satan inside. మీలో కొంతమంది సాతాను యొక్క వైర్లెస్ సెట్ను లోపల కలిగి సంతోషపడ్డారు. That is the flesh. అదే శరీరత్వం అనగా. Two wireless set. రెండు రకాల వైర్లెస్ సెట్లు ఉన్నాయండి. One is Holy Spirit through, another is flesh. ఒకటేమో పరిశుద్ధాత్మ ద్వారా పనిచేసేది, మరొకటేమో
శరీరత్వం అనే పరికరం ద్వారా పనిచేసేది. Which one is working in you? నీ లోపల ఏ పరికరం పనిచేస్తుంది ఇప్పుడు? Find it out. ఇప్పుడే కనుగొనండి. I am talking to you practical Christian life. క్రియాపూర్వకమైన నిజమైన క్రైస్తవ జీవితము ద్వారా మీతో మాట్లాడుతున్నాను. I tell you what I enjoy every day. రోజు రోజు నేను ఎలా ఆనందపడతానో దాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. It's fresh. అది తాజాగా ఉంది. Have it restored in your life. నీ జీవితంలో అది ఎలా కుదుర్చబడింది? మరి restore it. సమాధాన స్థితిలోనికి రండి. Let the all mechanic Holy Spirit repair it. మరి అన్నింటిని మరమ్మత్తు చేయగలిగిన పరిశుద్ధాత్మ దేవుడే మీలో పని చేయనివ్వండి. Hallelujah. Hallelujah. Glory to God. Jesus. 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 Glorious God. Glorious God. Glorious. Glorious God. Hallelujah. Wonderful Lord. Wonderful Lord. Wonderful Jesus. Hallelujah. And I request you, as you are all praying, pray for the evening meeting. మరి అలాగే మీ స్వంత ప్రార్థనలో ఈ రోజు సాయంకాల సభ కొరకు అందరూ ప్రార్థన చేస్తూ ఉండండి. God has given us an opportunity for these tri-cities, Kasipet, Warangal, and మరి వరంగల్, Hanakonda, these three tri-cities together lifting the name of Jesus. మరి దేవుడైతే వరంగల్, హనంకొండ, కాజిపేట త్రినగరాల కొరకు ఒక మంచి అవకాశాన్ని ఈ సమయంలో అనుగ్రహించాడు. I thank God for the pastors, leaders of all the churches joined together to do this great thing. మరి గొప్ప కార్యమును జరిగించడం కొరకు అందరూ పాస్టర్లు వాళ్ళ సంఘ సభ్యులతో కూడా పాల్గొనవలసిందిగా నేను కోరుతున్నాను. It's a great joy. ఇది గొప్ప సంతోషంతో కూడిందండి. I request you, let's pray that God may do his thing. దేవుడి కార్యమును జరిగించున్నట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తున్నాను. With our efficiency it is not possible. Through the power of God, God can do it. మరి మన సామర్థ్యం ద్వారా, మన శక్తి ద్వారా ఇది సాధ్యం కాదు, కానీ దేవుడు తానే తన బలముతో ఈ కార్యాన్ని జరిగిస్తాడు. Our aim is not miracles. Our aim, the greatest miracle of people accepting Christ as their Savior. మరి మనకున్న ఉద్దేశ్యము అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు జరగడం కాదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే అని ప్రజలు అంగీకరించడమే మన ప్రాముఖ్యమైన ఉద్దేశమై ఉన్నది. The greatest miracle is a person going to hell comes to God. మరి నరకాగ్ని గుండము నుండి ఒక మనుష్యుడు దేవుని యొద్దకు రావడం అనేదే మహా గొప్ప అద్భుత కార్యమై ఉన్నది. That should happen. అది ఈ సభల్లో జరగాలండి. You all pray and God will make it possible. మీరందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉండండి, అప్పుడు దేవుడు దీన్ని సాధ్యం చేస్తాడు. God be willing, tomorrow also at the same time morning we'll have Bible classes here. మరి దేవుని చిత్తమైతే రేపు ఉదయకాలం కూడా ఇలాగే మనకు బైబిల్ అధ్యయన తరగతి ఉంటుంది. Amen. Now pray and close.